న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఉత్తమ విద్యా వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యం. చీఫ్ విప్ జీవి. శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ చాలీసా పఠనం. దేశంలోనే ఉత్తమ విద్యా వ్యవస్థగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రూపుదిద్దుకుంటుందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ మండలం అందుకుల కొత్తపాలెం, చీకటేగలపాలెం ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో అన్ని విధాలుగా ధ్వంసమైన విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ తిరిగి గాడిన పెడుతున్నారన్నారు. స్కూల్ బ్యాగ్లు, బూట్లు, కిట్లపై కూడా ఫోటోలు పెట్టుకొని పిచ్చి లేకుండా రాజకీయాలు దూరంగా విద్యా వ్యవస్థకు సరికొత్త రూపునిస్తుందన్నారు. బెస్ట్ టీచర్లుగా ఎంపికైన వారిని సింగపూర్ పంపించి శిక్షణ చాలా మంచి విషయం అన్నారు. గత ప్రభుత్వంలో ఈరోజు అందుగుల కొత్తపాలెం హై స్కూల్లో మెగా టీచర్స్ పేరెంట్స్ డేలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే చీకటేగలపాలెం మోడల్ స్కూల్లో మెగా టీచర్స్ పేరెంట్స్ డేలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంఈఓ జఫరుల్లా గారిని, అలాగే హెచ్ఎం గారిని, అట్లాగే ఇతర పెద్దలందరినీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో చాలా బాధాకరం ఏంటంటే కరోనా టైంలో ఎక్కడ ప్రాణాలు పోతాయో బయట తిరిగితే అనే పరిస్థితులు, లాక్డౌన్ ఉన్న పరిస్థితిలో హోటల్స్ అన్ని మూసేపించి బ్రాందీ షాపులు తెలిపించాడు జగన్మోహన్ రెడ్డి. టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర జనాలను క్యూలో నిలబెట్టడానికి బ్రాందీ షాపుల దగ్గర పనిచేపించాడు కరోనా టైంలో. దుర్మార్గం కాదా? జగన్మోహన్ రెడ్డి దానికి ఏం సమాధానం చెప్తాడు? అంటే ఒక టీచర్స్ని గౌరవించే పద్ధతి ఇదేనా? ఓ టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర ఉంచడం ఏంటి? అది టీచర్స్కి ఇచ్చే గౌరవమా? టీచర్స్ని టాయిలెట్ దగ్గర పనిచేపించడం, టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర పనిచేపించడం ఎంత దుర్మార్గం అండి. గత పాలకులు దుర్మార్గంగా చేశారు కాబట్టి ప్రజలు టీచర్స్ వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. అట్లాగే గతంలో సకాలంలో టీచర్స్కి, ఎంప్లాయీస్కి నెల 1వ తారీఖు జీతాలు వచ్చాయి కాదు, సకాలంలో జీతాలు రాలేదు. అనేక డిపార్ట్మెంట్లో అయితే 6 నెలలకు ఒకసారి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 6 నెలలకు కూడా రానిటువంటి ఉద్యోగులు ఉన్నారు జీతాలు. అలాంటి పరిస్థితి నుండి ఈరోజు రాష్ట్రంలో ఒక టీచర్స్కి, ఎంప్లాయీస్కి, ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి 1వ తారీఖునే వాళ్ళ జీతం వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంది. అది ఈరోజు చంద్రబాబు గారి పాలన. చంద్రబాబు గారి పాలన అంటే టీచర్స్ని గౌరవించే పాలన, విద్యార్థులకి భవిష్యత్తు ఇచ్చే పాలన చంద్రబాబు గారి పాలన. ఇంకా ఎన్డీఏ ద్వారా భవిష్యత్తులో కూడా పిల్లలకు ఉపయోగపడే అనేక సంస్కరణలు నారా లోకేష్ గారు తీసుకొస్తారని సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఈరోజు స్కూల్లో మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ గురించి, విలువలతో కూడిన విద్య అందించడం అనేది లోకేష్ గారి ప్రత్యేకత. దాంతోపాటు పిల్లల్ని స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్లో బాగా ప్రోత్సహిస్తున్నటువంటి లోకేష్ గారికి ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా జేజలు పలుకుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 117 లాంటివి ఇచ్చి అనేక రూపాల విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేశారు గత పాలకులు. దాన్ని ఈరోజు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థని ప్రమాణాలు పెంచుతూ గతంలో జరిగినటువంటి విధ్వంసాన్ని, అట్లాగే ఎక్కడైతే గాడి తప్పినాయో అక్కడ అన్ని కూడా గాడి తప్పిన విద్యా వ్యవస్థను అన్ని కూడా మళ్ళీ గాడిలో పెట్టి గత 18 నెలల నుండి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా గొప్ప గొప్ప మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా, రాజకీయ సభలకు దూరంగా చాలా చక్కగా వారిని విద్యాభ్యాసం మీదనే, ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ అయ్యే విధంగా ఈరోజు తీర్చిదిద్దటం ఎంతో అభినందనీయం. లోకేష్ గారిని, మంత్రి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. కారణం ఏంటంటే బుక్స్ మీద ఫోటోలు, బ్యాగుల మీద ఫోటోలు, కిట్ల మీద ఫోటోలు, ఆ విధంగా ఫోటోలు కల్చర్ తీసి పడేసి వాళ్ళకి చక్కగా ఏ ఫోటోలు లేకుండా చక్కగా వాళ్ళు నాణ్యమైనటువంటి బ్యాగులు కానీ, బుక్స్ కానీ, కిట్స్ కానీ, స్పోర్ట్స్ కిట్స్, అట్లాగే సైన్స్ కిట్స్, ఇవన్నీ కూడా చాలా చాలా చక్కగా ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. విద్యా ప్రమాణాలు పెంచుతున్నటువంటి లోకేష్ గారిని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారికి. ఇక్కడ విద్యా ప్రమాణాలు పెంచుతున్నారు, అలాగే టీచర్స్ అందరిలో ఒక ఐక్యత తీసుకొస్తున్నారు. టీచర్స్ కి బెస్ట్ టీచర్ మోటివేషన్ లో చాలా చక్కగా చేస్తున్నారు. రాష్ట్రంలో బెస్ట్ టీచర్స్ వచ్చినటువంటి వాళ్ళని సింగపూర్ పంపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యా విధానాలని, బోధనా పద్ధతుల్ని కూడా స్టడీ చేసి చాలా చక్కగా ఇంకా మనకి ఇక్కడ రోల్ మోడల్ లాగా ఇంకా బాగా ముందుకు పోవాలని చేయటం ఎంతో అభినందనీయం. లోకేష్ గారు బెస్ట్ టీచర్స్ ని గుర్తించి వారిని సింగపూర్ పంపించడం అంటే ఇది చాలా వినూత్నమైనటువంటి ఆలోచన, ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. బెస్ట్ టీచర్స్ ని సింగపూర్ పంపించడం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మరి నారా లోకేష్ గారు బెస్ట్ టీచర్స్ ని ఈ విధంగా ప్రోత్సహించడం ఎంతో అభినందనీయం. అంతేకాదు గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో దోపిడీ చేశారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పేరుతో
కోట్లాది రూపాయలు దోపిడీ చేయడం, దునియా చేయడం చాలా దురదృష్టకరం, బాధాకరం. వినుకొండ పట్టణంలోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమత్ చాలీసా 108 సార్లు మహిళా భక్తులతో నిర్వహించడం జరిగిందని దేవస్థాన చైర్మన్ చిలంకూరి వెంకట కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాలీసాకు నష్టపేట సంతాన వేణుగోపాల స్వామి భజన బృందంతో పాటు వినుకొండలో ఉన్న చిన్నజీయర్ స్వామి, మల్లికా ప్రసాద్ భక్త బృందం, జగద్గురు పీఠం భక్త బృందం, గర్రె నళిని బృందం, స్వామి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులు వేలాదిగా పాల్గొని చాలీసాను నిర్వహించడం అభినందనీయంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క మహిళా భక్తులకు శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం తరపున కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నామన్నారు. జై హనుమాన్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే ఆపదమపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఈరోజు మన ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైనటువంటి వినుకొండ కులదైవం శ్రీ గుంటాంజనేయ స్వామి దేవస్థానం నందు మన హనుమాన్ చాలీసా 108 సార్లు 108 మంది భక్తులు మహిళా భక్తుల చేత జరిపించబడుతుంది. అంగరంగ వైభవంగా జరిపించబడుతుంది. చాలా మంది వచ్చారు. 108 మంది అనుకున్నాం, 200 చిల్లరే వచ్చారు. చాలా సంతోషం. దీనికి సహకరించిన వారందరికీ కూడా అనేక నమస్కారాలు తెలుపుకుంటూ, ఇలానే మన వ్రతాలు జరిగినాయి, అంగరంగ వైభవంగా జరిగినాయి. 1000 మంది భక్తులకు అన్నదానం కూడా జరిగింది. ఈ రోజు కూడా 1000 మంది భక్తులకు అన్నదానం చేయడం జరుగుతుంది. చాలీసా అయిపోయిన వెంటనే ఇలాగే అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా మరి మా కమిటీ ద్వారా జరిపించుకుంటున్నాము. దీనికి మాకు సహకరించిన వారు కార్యనిర్వహణాధికారి కమట సుధాకర్ రెడ్డి గారు, ఈవో గారు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఇలాగే మరి తొందరలోనే హనుమాన్ జయంతి ఉంది. దానికి సందర్భంగా అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా చేసుకుంటామని చెప్తూ జై శ్రీరామ్, జై హనుమాన్. గుంటి ఆంజనేయ స్వామి గుడి ఈరోజు 108 సార్లు హనుమాన్ చాలీసా చదువుతున్నారు. 108 సార్లు అనుకున్నాం, కానీ ఒక్కొక్కసారి చదివిన దాదాపుగా 100 మంది 50 మంది చదువుతున్నారు. అది దాదాపుగా 1116 సార్లు అయ్యేటట్టుగా ఉందన్నమాట. హనుమాన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ గుడిలో ఏది మొదలు పెట్టినా సరే అన్నీ కూడా బ్రహ్మాండంగా చాలా బాగా జరుగుతాయి అన్నమాట. అలాగే మన గుంటి ఆంజనేయ స్వామి మన ఊరి విలువైన కాదు, ప్రతి చోట కూడా మన ఆంజనేయ స్వామి చూసేటట్టుగా మన రైల్వే స్టేషన్లో కూడా అక్కడ మనకి తెలవాలని, రైల్వే స్టేషన్ అంటే అందరూ కూడా వస్తూ ఉంటారు. అక్కడ కూడా మన గుంటి ఆంజనేయ స్వామి గురించి తెలవాలని అక్కడ కూడా మాట్లాడి అక్కడ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం లాంటిది కానీ ఫోటో లాంటిది కానీ పెట్టేసేసి అందరికీ తెలియజేసినట్టుగా ఈ కమిటీ వారందరూ కలిసి కూడా చేస్తున్నారు. అదీకాక ఇక్కడ వేలటూరు రోడ్లో అందరు రావడానికి ఎటుదారి అనుకోకుండా అక్కడ మనకి మకర తోరణం లాగా చేయిస్తున్నారనమాట. ఈ గుడిలో ఏది కార్యక్రమం తలపెట్టినా, ఏ కోరికలు కోరుకున్నా సరే నెరవేర్చి ఆ గుంటాంజనేయ స్వామి దయ వల్ల ఊరు కానీ అందరూ చాలా చల్లగా ఉంటారు. జై శ్రీరామ్. గుంటాంజనేయ స్వామిలో 108 మంది మహిళా భక్తులచే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధానంగా నరసరావుపేట నుంచి హిందూ పరిషత్ కార్యకర్త అయిన మన కృష్ణవేణి గారు ఈ కార్యక్రమానికి ప్రధాన సూత్రధారి. మేడం గారు మా కమిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా ఇట్లా హనుమాన్ చాలీసా చదవాలనుకున్నామని చెప్పినప్పుడు మా చైర్మన్ అయిన కోటేశ్వరరావు గారు కూడా మాస్టర్ దీన్ని మరింత విస్తృతపడతామని చెప్పి 108 మంది చేత మరి పెంచడం జరిగింది. వాళ్ళు నరసరావుపేట నుంచి 25 మంది వచ్చారు. అలాగే మన ఇక్కడ వినుకొండ నుంచి కూడా సత్సంగాల సభ్యులందరూ కూడా మేము కబురు చేసి ఇవాళ మరి 108 మంది అనుకున్నాం. కానీ ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా 200 మంది పైగా వచ్చి హనుమాన్ భక్తులు వచ్చి ఇవాళ రంగరంగ వైభవంగా
హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనం మన వినుకొండ కానివ్వండి, లేక మన దేశం, రాష్ట్రం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ ఇటీవల అయోధ్యలో మనం గుడి కట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఒక విజయ పతాకాన్ని ఎగరవేశారు. దాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మన కృష్ణవేణి మేడం గారి యొక్క ఆలోచన ప్రకారంగా. మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ భక్తులకి, ఆ కార్యక్రమం పాల్గొన్న భక్తులకి అందరికీ కూడా మరి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండి అందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ పురపాలక సంఘం పరిసర ప్రాంతాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులకు, యాజమానులకు సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయం నందు సమావేశం నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బి సుభాష్ చంద్రబోస్ తెలియజేశారు. సమావేశం నందు పట్టణ పరిధిలోని వాటర్ ప్లాంట్ నిర్వాహకులందరూ వారి యొక్క వాటర్ ప్లాంట్ సంబంధించిన రిజిస్ట్రేషన్లు, దస్తాలు, టీడీఎస్ రిపోర్ట్స్, ఫాసీ సర్టిఫికేట్, లైసెన్స్ను, కరెంటు బిల్లులు తీసుకుని రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పట్నం శివారులోని విటంరాజుపల్లి గ్రామంలో శ్రీ బాలాజీ ఐటీఐ కళాశాలలో సంకురాత్రి కృష్ణయ్య గంగమ్మ జ్ఞాపకార్థంగా సంకురాత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 19వ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ కర్రి వెంకట్ తెలియజేశారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా రేడియో ఉద్యోగి రవిబాబు, సంకురాత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కోటేశ్వరరావులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడలు శారీరక వ్యాయామంతో పాటుగా మానసికంగా ఉత్సాహాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు అడుసు మల్లి వీరేంద్రబాబు ఆధ్వర్యంలో ఈపూర్ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గోరెంట సత్యనారాయణ, వినుకొండ నియోజకవర్గం పార్టీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ నిర్వహణలో శావలిపురం మండలం కారుమంచి గ్రామంలో 136, 137, 138, 139 బూతులకు బూత్ కమిటీలు అలాగే బూత్ అధ్యక్షుల నియామకం జరిగింది. వరుసగా 136కు నార్ల సాంబశివరావు, 137కు కారుమంచి ఆంజనేయులు, 138కి బాలా భీమేశ్వరరావు, 139కి కిలారి రాంబాబులను నియమించడం జరిగిందని, అలాగే ఈ 4 బూతులతో పాటు 140 కలిపి 5 బూతులకు శక్తి కేంద్ర ఇన్ఛార్జిగా సోమేపల్లి ఉమామహేశ్వరరావు నియమించడం జరిగిందని, బూత్ అధ్యక్షుడు వారి బూతుల్లో పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలని, అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలను మంజూరు చేసేందుకు కృషి చేయాలని, వారి బూత్లలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని తెలియజేయడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో ఉన్నటువంటి 136, 137, 138, 139 బూత్కి సంబంధించినటువంటి అధ్యక్షుల నియామకం అలాగే బూత్ కమిటీలు పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే వాటిని సరళలో కూడా అప్లోడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క 136, 137, 138, 139 మరియు 140 బూత్లకి ఇన్ఛార్జిగా మన సోమేపల్లి ఉమామహేశ్వరరావు గారిని నియమించడం జరిగింది. అలాగే 136వ బూత్కి నార్ల సాంబశివరావు గారిని, 137వ బూత్కి ఆంజనేయులు గారిని, కారుమంచి ఆంజనేయులు గారిని, 138వ బూత్కి బాలా భీమేశ్వరరావు గారిని, 139వ బూత్కి కిలారి రాంబాబు గారిని బూత్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది, అలాగే నియమించడం జరిగింది. విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శుక్రవారం వారి భవన ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, క్రీస్తు శేషుడు షేక్ ఖాసిం జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని అమీనాబీ, కుమారుడు, కోడలు కాళేశావలి, నాగూర్జాన్ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంఘం యొక్క కార్యక్రమాలను గురించి వివరిస్తూ సంఘ సభ్యులు, దాతలు ఇతోధికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇంతటితో వెళ్ళని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళనిలో కలుసుకుందాం. నమస్కారం.